స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. మనకి ఇప్పుడు వైరస్ స్ప్రెడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అందరూ జాగ్రత్తగా ఉండి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు మనం క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6 అంటే మనం 6th ఎన్సీఆర్టీలో ఉన్నాం. మనం ఏంటి సోషల్ స్టడీస్ యూనిట్ 5లో ఉన్నాం. మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ గురించి ఒక్కొక్క పార్ట్ మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు ఏంటంటే 5th యూనిట్ మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. మీరు ఫస్ట్ నుంచి వింటే కొంచెం మీకు ఆర్డర్ తెలుస్తుంటుంది. అంటే ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ మనం ఎలా ఇంప్రూవ్ అవుతున్నాం ఆర్డర్ తెలుస్తూ ఉంటుంది ఎక్కువ క్లాస్ది. మన ఎర్త్ అనేది మనకి టోటల్ సోలార్ సిస్టంలో ఒక యూనిక్ ప్లానెట్ అన్నాం అనమాట. ఎందుకు అంటే ఇట్ సపోర్ట్స్ ద లివింగ్ ఆర్గానిజం. అంటే మనం నివసించడానికి మనుషులే కాదు, టోటల్ ఒక మనుషులు జీవించడానికి ఆ మొక్కలు కానీ ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజంకి సపోర్ట్ చేసే ఒకే ఒక ప్లానెట్ ఎర్త్. ఎందుకంటే దీనిపైన మనకి అబండెంట్గా వాటర్ ఉంది. అంటే కావాల్సినంత వాటర్, కావాల్సినంత ఆక్సిజన్, కావాల్సినంత మనకి ఫుడ్ సప్లైస్, అదే ప్లాంట్స్ కానీ లేదంటే సమ్ ఎనీ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ మనకి సపోర్టివ్గా ఉన్నాయన్నమాట. అందుకనే ఎర్త్ అనేది మనకి యూనిక్ ప్లానెట్. సో ఈ ఎర్త్ని మనం యాక్చువల్గా సింప్లిఫికేషన్ కోసం ఒక 4 డొమైన్స్ కింద తీసుకున్నాం అనమాట మనం. అంటే ఏంటి ఒక్కొక్క లేయర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ది ఎర్త్ మనం ఒక్కొక్క డొమైన్గా తీసుకున్నాం ఉంటారు. మేజర్గా ఏమేమి డొమైన్స్ ఉంటాయి? సపోజ్ మనం జనరల్గా డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ ఎర్త్ అనేది ఉంటుంది. ఎర్త్ పైన హార్డ్ లేయర్ ఉంటుంది. అదే స్టోన్స్ కానీ రాక్స్ కానీ లేకపోతే సాయిల్స్ కానీ హెవీ ఓషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక లేయర్ ఉంటుంది. ఇంకో లేయర్ ఉంటుంది ఏంటంటే వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటి మన చుట్టూ ఉన్నది అట్మాస్ఫియర్. సో మన చుట్టూ ఉన్న ఎయిర్ అనేది ఒక అట్మాస్ఫియర్ అనమాట. ఇంకా ఏంటి మనకి బయోస్ఫియర్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ మనం డొమైన్స్గా డివైడ్ చేసుకుంటే ఎర్త్ని ఫస్ట్ నేమ్ వచ్చేది లిథియోస్పియర్. మనం దీని గురించి చూద్దాం మళ్ళీ క్లియర్గా ఒక్కొక్కటి. తర్వాత ఏంటి అట్మాస్ఫియర్, థర్డ్ది హైడ్రోస్పియర్, ఫోర్త్ది బయోస్పియర్. ఏలే స్టూడెంట్స్, ఈ వర్డింగ్ అనేది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్ స్టడీస్లో కూడా ఇది మీకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ సివిల్స్ రాసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది రిపీటెడ్ వర్డ్స్ అనమాట ఇది. సో మన ఎర్త్ అనేది 4 డొమైన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ డొమైన్కి వచ్చేది లిథియోస్పియర్. అంటే సేమ్ ఈ నేమ్లో ఉంది లిథియో అంటే హార్డెస్ట్ మెటీరియల్ అనమాట. అంటే ఎర్త్ పైన ఉన్న హార్డెస్ట్ సర్ఫేస్ అంతా కూడా అంటే ఏం రావచ్చు సింపుల్గా ఎర్త్ హార్డెస్ట్ సర్ఫేస్, హార్డ్ సర్ఫేస్ అంటే మనకున్న రాక్స్ కానీ మనకున్న సాయిల్స్ కానీ ఎగ్జాంపుల్ రాక్స్, సాయిల్ సర్ఫేసెస్ మన ఇవన్నీ కూడా లిథియోస్పియర్లోకి వస్తాయి అన్నమాట. ఇంకా లిథియోస్పియర్లో మళ్ళీ సబ్ డివిజన్కి వెళ్తే మనకి ఇందులోని ఉంటుంది. మనకి ఏంటంటే ఉంటుంది ఎర్త్ హార్డ్ మెటీరియల్లోని కాంటినెంట్స్ ఉంటాయి, మనకి ఓషియన్ బేసిన్స్ ఆర్ ఓషియన్ క్రస్ట్ ఉంటుంది. ఓషియన్ క్రస్ట్ అంటారు, దాన్ని ఓషియన్ బేసిన్ అంటారు. అంటే ఏంటి మనకి ఎర్త్ పైన మన కాంటినెంట్స్ ఉన్నాయి, తర్వాత ఓషియన్ బేసిన్ ఉంది. మన కాంటినెంట్స్ ఏంటి ఉన్నాయి? జనరల్గా మనకు తెలిసిన కాంటినెంట్స్ ఏంటి? సింపుల్గా మనకి ఏషియన్ ఒక కాంటినెంట్, ఆస్ట్రేలియా కాంటినెంట్ ఇలా అనమాట. మనకి ఎర్త్ పైన మేజర్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 7 కాంటినెంట్స్ ఏంటి? ఏషియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇంకా చెప్పండి మీకు తెలిసింది చిన్నది ఇంకా ఆస్ట్రేలియా, ఆర్కిటిక్, అంటార్క్టికా. మనకి ఈ లిథియోస్పియర్ అనేది 2 డివిజన్స్గా ఉంటుంది. ఒకటి హార్డెస్ట్ సర్ఫేస్ అనమాట. అంటే ఏంటి కాంటినెంట్స్ అనమాట. అంటే ఏంటి ఎర్త్కి ఉన్న సర్ఫేస్ ఏరియాస్. తర్వాత ఏంటి ఓషన్స్ ఉంటాయి ఇందులోనే. మనం ఇప్పుడు ఓషియన్ బేసిన్స్ అన్నమాట. అంటే ఏంటి మన ఓషన్స్ ఉన్న ఒక సర్ఫేస్ ఏంటంటే ఓషియన్ బేసిన్ అంటాం అనమాట. ఇప్పుడు మనం కాంటినెంట్స్ ఏంటి మన ఎర్త్ పైన 7 కాంటినెంట్స్గా డివైడ్ అయి ఉంది. ఏషియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆర్కిటిక్, అంటార్క్టికా.
ఓకే, మనకి ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు సేమ్ అంటే దీని సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే ఎర్త్ పైన హార్డెస్ట్ సర్ఫేస్ నేమో లిథియోస్ఫియర్ అంటాం. ఆ ఎర్త్ చుట్టూ ఉన్న గ్యాసియస్ అట్మాస్ఫియర్ ని అంటే ఒక ఎర్త్ చుట్టూ ఉన్న గ్యాసియస్ సర్ఫేస్ అంటే మన పైన మన చుట్టూ ఉన్న గ్యాసెస్ ఉన్న టోటల్ సర్ఫేస్ ఏరియా, ఆ టోటల్ జోన్ ని అట్మాస్ఫియర్ అంటాం. ఓకే, హైడ్రోస్ఫియర్ మనకి సింపుల్లీ వర్డ్ లోనే ఉంది. హైడ్రో అంటే వాటర్. సో మన ఎర్త్ పైన టోటల్ వాటర్ బాడీస్, లేక్స్ కానీ, రివర్స్ కానీ, లేకపోతే సీస్ కానీ, కెనాల్స్, ఇవన్నీ కొట్టి హైడ్రోస్ఫియర్ అని డివైడ్ చేస్తుంటాం. బయోస్ఫియర్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళిన బయోస్ఫియర్ అని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఇక్కడ ల్యాండ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎయిర్, ఈ మూడు కలిసిన ఒక నేరో బ్రాడ్ జోన్, అంటే ఒక చిన్న నేరో బ్యాండ్ జోన్ని మనం బయోస్ఫియర్ అంటాం అనమాట. అంటే ఇది మోస్ట్ యూస్ఫుల్ స్పియర్. ఎందుకంటే మన ఆల్ లివింగ్ ఆర్గనైజ్ ఇక్కడ బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ సిస్టమ్స్, అంటే ఇక్కడ ఏంటి అన్నీ కూడా సర్వైవ్ అయ్యడానికి ఉన్న బెస్ట్ క్లైమేటిక్ కండిషన్స్ ని బయోస్ఫియర్ అంటాం. అంటే ఈ స్పియర్ ఆఫ్ ఈ జోన్ ని మనం చాలా ఇంపార్టెంట్ గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ అన్ని లివింగ్ ఆర్గనైజేషన్ సర్వైవ్ అవ్వడానికి ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం, లిథియోస్ఫియర్ చూసాం కదా. లిథియోస్ఫియర్ లో 2 టైప్స్ అనమాట. ఒకటి కాంటినెంటల్ ఏరియాస్ మొత్తం, ఓషనిక్ బేసిస్ మొత్తం. కాంటినెంటల్ ఏరియాస్ ఏంటి, ఏషియా అనేది మనకి వరల్డ్ లో వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ కాంటినెంట్. అంటే ఈ రిమైనింగ్ కాంటినెంట్స్ కన్నా ఏషియా అనేది బిగ్గెస్ట్ కాంటినెంట్ మనకి. మీకు డౌట్ అవ్వచ్చు మన ఇండియా ఏ కాంటినెంట్, మన ఇండియా కూడా ఏషియాలోకి వస్తుంది అనమాట. ఇండియా ఈజ్ కంట్రీ ఏషియన్ కాంటినెంట్. ఓకే, ఇందులోని మనకి సపోజ్ ఇక్కడ అన్ని కూడా రష్యా కానీ, ఇండియా, మన చైనా కానీ, మనది కానీ, పాకిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్. ఏషియా, ఇందులోనే హిమాలయస్ కూడా ఉంటాయి. అండ్ ఇదే ఏషియన్ కాంటినెంట్ లోనే మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. అది ఎక్కడ ఉంది, హిమాలయస్ లో ఉంది. వరల్డ్ హైయెస్ట్ పీక్ అంటే ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. తర్వాత మన ఏషియాకి సపోజ్ చూడండి ఫ్రెండ్స్, మన ఇదంతా ఇలా ఏషియా, మన ఇండియాతో కలిపి ఇది ఇలా ఏషియా అన్నమాట మొత్తం. ఇక్కడేమో ఇటు సైడ్ అంతా యూరోప్ ఉంటుంది, ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, ఇలా అనమాట. ఇక్కడ యూరోప్కి మన ఇండియాకి సపరేట్ చేస్తూ ఒరాల్ మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట. ఇంటి రెండుకి సపరేట్ చేస్తూ ఒరాల్ మౌంటైన్స్ రేంజ్ ఉంటుంది. ఓకేనా, ఇంకేమన్నా డౌట్ ఉందా ఫ్రెండ్స్ మీకు? ఒరాల్ మౌంటైన్స్ ఇప్పుడు సపోజ్ మన ఏషియా ఏంటి, మన ఏషియాలోని వాటర్ సిస్టమ్ ఉందంటే పసిఫిక్ ఓషన్ కానీ, అటు సైడ్ రైట్ సైడ్ రష్యా పక్కన పసిఫిక్ ఓషన్ జోన్, మన ఇండియా కింద ఇండియన్ ఓషన్ జోన్, ఇవాళ ఒక వాటర్ బాడీస్ తో చుట్టూ ఉంటాయి అన్నమాట. తర్వాత యూరోప్ అనేది ఏంటి, యూరోప్ అనేది రౌండ్ గా 3 టైప్స్ కూడా మనకి వాటర్ బాడీస్ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఇటు సైడ్ అట్లాంటిక్ ఓషన్, ఇదంతా లేక్ సుపీరియర్ ఓషన్స్, ఈ గల్ఫ్ కంట్రీస్ అనమాట. అవి ఈ గల్ఫ్ కంట్రీస్ కి ఇటు సైడ్ వచ్చే కెనాల్ ఛానల్స్ అన్నమాట. నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్, ఇంగ్లీష్ ఛానల్, ఇవన్నీ కూడా యూరోప్ కంట్రీస్ ని సరౌండింగ్ చేసి ఉంటాయి అనమాట. 3 టైప్స్ నుంచి కూడా. తర్వాత యూరోప్ అనేది మన ఇండియా పక్కన ఉంది, వెస్ట్ సైడ్ అనమాట. మన ఏషియా అనేది నార్థన్ హెమిస్ఫియర్ ఉంటుంది. సపోజ్ ఇది అర్త్, ఇది 0 degrees అయితే మన ఏషియా అనేది నార్థన్ హెమిస్ఫియర్ లో ఉంటుంది అనమాట. అంటే అబౌట్ ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఇండియా ఎక్కడితో ఆగుతుంది, మన ఇండియా అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లో ఉంటుంది, గుర్తుంచుకోండి స్టూడెంట్స్. ఓకే, అంటే ఏషియా కంట్రీ అంతా నార్థన్ సైడ్ ప్లస్ ఈస్టర్న్ సైడ్, అంటే నార్థన్ హెమిస్ఫియర్ లో ఈస్టర్న్ సైడ్ గా ఉంటుంది అనమాట. దానికి సైడ్ గా వెస్టర్న్ సైడ్, ఏషియాకి వెస్టర్న్ సైడ్ యూరోప్ కాంటినెంట్ ఉంటుంది అనమాట. యూరోప్ కాంటినెంట్ తెలిసిన ఫ్రాన్స్, లండన్, ఇవన్నీ కూడా బ్రిటన్, జర్మనీ, ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ అనమాట. ఈ యూరోప్ ని ఆసియాని కలిపి యురేషియా అంటాం మనం. యురేషియా అని ఒక నేమ్ తో పిలుస్తాం అనమాట ఈ రెండుని కలిపి. ఇంకా నార్త్ అమెరికా ఉందంటే మీకు మనకి అమెరికా అనేది డివైడ్ అయి ఉంటుంది. నార్త్ అమెరికా ఒకటి, సౌత్ అమెరికా ఒకటి. ఆ రెండుకి మధ్యలోని ఇస్తుమస్ అనే ఒక ఛానల్ అనేది నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలుపుతుంది అనమాట. అంటే ఇస్తుమస్ అంటే ఏంటి, ఒక నేరో, అంటే స్మాల్ ఒక రోడ్డు వే అనమాట. అంటే ఒక ల్యాండ్ మాస్ అనమాట. రెండు, ఇప్పుడు ఇక్కడ నార్త్ అమెరికా ఉంది, ఇక్కడ సౌత్ అమెరికా ఉంది, ఈ రెండుని ఒక చిన్న బ్రాడ్ లైన్ కలుపుతుంది అనమాట. దాన్ని ఇస్తుమస్ అంటాం అనమాట. అదే ఇక్కడ ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్యలోని వాటర్ ఛానల్ ఉందనుకో,
దీన్ని ఏమంటాం, స్ట్రైట్ అంటాం. చూసుకోండి స్టూడెంట్స్, స్ట్రైట్ కి ఇస్తమస్ కి ఇంపార్టెంట్, అది డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్తమస్ అంటే ఏంటి, ల్యాండ్ మాస్ అనేది రెండు కాంటినెంట్స్ కలుపుతుంది. ఛానల్ అనేది స్ట్రైట్ అనేది రెండు కాంటినెంట్స్ మధ్యలో వాటర్ వేనే స్ట్రైట్ అంటాం అనమాట. అది గుర్తుంచుకోండి మీరు. ఓకే, సబ్జెక్ట్లోకి వద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కాంటినెంట్స్. ఇప్పుడు సౌత్ అమెరికా, నార్త్ అమెరికా చూసాం కదా ఫ్రెండ్స్. నార్త్ అమెరికా అండ్ కెనడా, అమెరికా ఇవన్నీ కూడా పైన అంటే ఏంటి, దీనికి రైట్ సైడ్ అట్లాంటిక్, లెఫ్ట్ సైడ్ ఏమో పసిఫిక్ ఓషన్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అంటే ఏంటి, మనకి ఇండియా సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది అనమాట ఆస్ట్రేలియా అనేది. సారీ ఫ్రెండ్స్, సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ఏంటి, మనకి సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సపోజ్ ఇది ఎర్త్, ఇక్కడ ఉన్నది సౌత్ అమెరికా, సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది, ప్లస్ వెస్ట్రన్ సైడ్ ఉంటుంది మనకి ఎర్త్కి. సో సౌత్ అమెరికాలో ఒకటి ఉంది, ఏంటది, వరల్డ్స్, మనం చూస్తుంటాం ఆన్లైన్ షాపింగ్ డైలీ చేసేది, వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఇన్ సౌత్ అమెరికా, దట్ ఈస్ అమెజాన్. అమెజాన్ రివర్ అనేది వరల్డ్ లార్జెస్ట్ రివర్. లాంగెస్ట్ కాదు ఫ్రెండ్స్, లార్జెస్ట్ రివర్ అనేది అమెజాన్ వరల్డ్లో, అది సౌత్ అమెరికాలో ఉంది. ఇంకా మనకి నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా. ఇంకా ఇప్పుడు మనం ఆస్ట్రేలియా చూద్దాం. ఆస్ట్రేలియా అనేది ఏంటి, వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ కాంటినెంట్ అనమాట. అంటే అక్కడ చుట్టూ 4 సైడ్స్ కూడా ఆస్ట్రేలియాది కింద, సపోజ్ ఇది మన ఇండియా అంటే ఇక్కడ ఉంటుంది, ఆస్ట్రేలియా ఒక చిన్నది, అంటే 4 సైడ్స్ కూడా వాటర్తో ఫుల్ అయి ఉంటుంది అనమాట. అందుకే ఐలాండ్ కాంటినెంట్ అంటాం, అంటే ద్వీపకల్ప ఖండం అంటాం అనమాట, ఐలాండ్ కాంటినెంట్ అన్న ఆస్ట్రేలియాని. ఓకేనా, ఇలా చుట్టూ వాటర్ ఉండడం వలన మనకి. సో మనకి ఎక్కడ వచ్చి సౌత్ అమెరికాలో ఏంటి, అమెజాన్ రివర్ ఉంటుంది. సౌత్ అమెరికాలో ఇంకొక స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే, వరల్డ్లోనే ద లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఉంటుంది. అంటే మౌంటైన్ రేంజ్ అంటే ఇలా ఒక లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటే ఇక్కడ ఇలా సపోజ్ ఉందంటే ఇక్కడ నార్త్ నుంచి ఇలా కింద వరకు ఇలా ఉంటుంది అనమాట. వరల్డ్లోనే లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ యాండీస్ రేంజ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చిన్న చిన్న బిట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఆర్టిక్ తెలిసిందిగా, మనకి ఆర్టిక్ అనేది ఆర్టిక్ సర్కిల్లో ఉంటుంది, అంటార్టిక్ అనేది అంటార్టిక్ సర్కిల్ ఉంటుంది. ఇవి నార్థన్ హెమిస్ఫియర్ ఉంటుంది, ఇది సదర్న్ హెమిస్ఫియర్. అంటే ఈ పోల్స్ దగ్గర ఉంటాయి అనమాట. ఇవి ఆల్మోస్ట్ 99% ఎప్పుడు మంచు ఐస్ షీట్స్తో, ఐస్ లేయర్స్తో కవర్ అయి ఉంటాయి, గ్లేషియర్స్తో. ఇంకా సౌత్ ఆఫ్రికా ఏంటి, సౌత్ ఆఫ్రికా అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎందుకంటే సపోజ్ ఇది అర్త్ ఈక్వేటర్ అనుకో 0 degrees మనకి ఎప్పుడు సౌత్ ఆఫ్రికా అనేది ఇలా ఉంటుంది. అంటే ఏంటి, మనకు టోటల్గా పాస్ అయ్యే ఈక్వేటర్ లైన్ సౌత్ ఆఫ్రికా నుంచి వెళ్తుంది. ఓన్లీ సౌత్ ఆఫ్రికా ఒకే ఒక కాంటినెంట్, మూడు లైన్స్ కూడా. అంటే ఏంటి, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. అంటే ఏంటి, 3 ఛానల్స్ కూడా వెళ్ళే వన్ అండ్ ఓన్లీ కాంటినెంట్ అనేది సౌత్ ఆఫ్రికా. అదే ఆఫ్రికన్ కాంటినెంట్, దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికన్ కాంటినెంట్. ఓకే, ఇది ఆఫ్రికా. అంటే ఈక్వేటర్ కూడా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ పాస్ అయ్యే వన్ అండ్ ఓన్లీ కాంటినెంట్. చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, ఇది ఆఫ్రికా ఒకటే. అండ్ ఇది ఎప్పుడు ఈక్వేటర్ 0 degrees ఉంటుంది కాబట్టి ఆఫ్రికా రిసీవ్స్ హైయెస్ట్ హీట్. అంటే ఆఫ్రికా ఎప్పుడు చాలా ఎక్కువ హీట్గా ఉంటుంది అనమాట. అందుకే మీరు వరల్డ్లోనే వరల్డ్లో లార్జెస్ట్ డెజర్ట్ ఉంది. ఏంటి, వరల్డ్ లార్జెస్ట్ డెజర్ట్ సహారా డెజర్ట్, అది ఆఫ్రికాలో ఉందన్నమాట. ఆఫ్రికాలో సహారా డెజర్ట్ ఉంది, వరల్డ్లో లార్జెస్ట్ డెజర్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంకా ఈ ఆర్కిటిక్ దగ్గర, అంటార్టికా దగ్గర కంప్లీట్ అంటే కంటిన్యూస్ లివింగ్ అంటే ఏం జరగలేదు, ఏ కంట్రీ ఎవరు లేరు ప్రజెంట్. అక్కడ ఏంటంటే రిసెర్చ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. సపోజ్ మన ఇండియా చూడండి, మన ఇండియా అంటార్టికాలోని మైత్రి, దక్షిణ గంగోత్రి అనే 2 రిసెర్చ్ అంటే ఒక సైంటిఫిక్ స్టేషన్స్ అనమాట. అంటే రీసెర్చ్ చేయడానికి అక్కడ ఉన్న కాంటినెంట్స్ ఆర్టిక్ని అంటార్టికన్ రీసెర్చ్ చేయడానికి 2 స్టేషన్స్ని అరేంజ్ చేసింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కాంటినెంట్స్ గురించి చూసాం మనం. ఇప్పుడు ఓషనిక్ బేసిన్స్ ఏంటి, మనం దీని గురించి ఎలానో హైడ్రోస్ఫియర్లో కవర్ చేస్తాం. సో దీని గురించి మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు మనం లిథోస్ఫియర్ చూసాం కదా. నెక్స్ట్ అట్మాస్ఫియర్. మనం ఏంటి, ఒక హ్యూమన్ బీయింగ్ సర్వైవ్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాల్సిందే. అలా ప్రతి దానికి మన సరౌండింగ్ ఉండే ప్రతి గ్యాస్ యొక్క లేయర్ని కూడా మనకి ఎన్విరాన్మెంట్కి యూజ్ అయ్యేది ఉంటుంది. సపోజ్ చూద్దాం, అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది. సపోజ్ ఎర్త్ ఈ ఎర్త్ అప్ టు 1600 kilometers వరకు
ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ కలిగి ఉంటుంది అనమాట. అంటే ఏంటి 0 km నుంచి 60 అంటే ఎర్త్ సెంటర్ నుంచి అప్ టు 1600 వరకు కూడా మనకి అట్మాస్ఫియర్ కలిగి ఉంటుంది. అట్మాస్ఫియర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్, ద లేయర్ ఆఫ్ ది గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్. అంటే మన చుట్టూ ఉన్న గ్యాసెస్తో ఫిల్ అయిన ఒక ఎన్విరాన్మెంట్నే మనం అట్మాస్ఫియర్ అంటాం అనమాట. మీకు తెలిసిన అట్మాస్ఫియర్ సింపుల్గా మన అట్మాస్ఫియర్లో హైయెస్ట్ కంపోజిషన్ ఏముంటుంది, నైట్రోజన్ ఉంటుంది. హైయెస్ట్ కంపోజిషన్ ఎంత ఉంటుంది, 78%. ఓకేనా. తర్వాత హైయెస్ట్ కంపోజిషన్ ఏమంటుంది, మన చుట్టూ ఉన్న గాలిలోని ఆక్సిజన్ ఉంటుంది. ఎంత, 21%. తర్వాత 1% అదర్ గ్యాసెస్. అంటే ఏంటి, CO2, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్స్, ఇవన్నీ రిమైనింగ్ గ్యాసెస్ అన్నీ కూడా 1% ఉంటాయి అన్నమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 0.03%. ఇలా అంటే హైయెస్ట్ కంపోజిషన్ ఆఫ్ ది గ్యాస్ ఈస్ నైట్రోజన్. ఆక్సిజన్ పర్సెంటేజ్ ఈస్ 21. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? సో ఇప్పుడు చూద్దాం మనకి ఇవి ఒక్కొక్కటి, సపోజ్ ఇంత గ్యాసెస్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతున్నాయి అంటే మన హ్యూమన్ బీయింగ్కి, మన ఎర్త్కి, మన సరౌండింగ్స్కి ఇవి ఎలా యూజ్ అవుతున్నాయి. ఈ నైట్రోజన్ అని ఉంది, ఇది దేనికి అడ్వాంటేజ్, మన ఎర్త్ పైన ఉన్న ఆల్ ప్లాంట్స్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్ అనేవి గ్రోయింగ్ అవ్వడానికి మనకి హెల్తీగా నైట్రోజన్ యూజ్. ఆక్సిజన్ అనేది ఏంటి యూజ్, మనం సర్వైవ్ అవ్వడానికి, హ్యూమన్ బీయింగ్ సర్వైవ్ అవ్వడానికి, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఆల్ లివింగ్ ఆర్గానిజం సర్వైవింగ్ కోసం. మనం ఇప్పుడు చూసాం కార్బన్ డైఆక్సైడ్ని రాంగ్గా చదువుతాము. జనరల్గా మన బుక్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్ పొల్యూషన్ గ్యాస్, పొల్యూటెంట్, బట్ నాట్. యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎర్త్కి యూస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే అర్త్ నుంచి అంటే రీబౌన్స్ అయ్యే, రేడియేట్ బ్యాక్ అయ్యే హీట్ అంతా కూడా ఎర్త్ నుంచి, అంటే సన్లైట్ ఎర్త్ మీద పడుతుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. అది హీట్ బడ్జెట్ అంటుంది, దాని నుంచి మనం తర్వాత చూద్దాం. ఎర్త్ మీద పడిన హీట్ అంతా కూడా బ్యాక్ అయ్యి అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, అప్పుడు ఎర్త్ని వెచ్చగా ఉంచుతుంది, భూమిని హీట్గా ఉంచుతుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ మన గ్రోత్ కోసం. అంటే ఏంటి, మన టోటల్ లివింగ్ సర్వైవింగ్ కోసం ఎర్త్ అనేది వార్మర్గా ఉండాలి, నాట్ టూ మచ్ సఫిషియెంట్ వార్మర్గా ఉండాలి. అది CO2 చేస్తుంది. ఇది పర్సెంటేజ్ పెరిగినప్పుడు, అంటే మన ఫిజికల్గా వెహికల్ పొల్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ, ఈ లెవెల్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, సెపరేట్ గ్యాసెస్ పెట్టినప్పుడు అప్పుడు మనకి అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇనిషియల్లీ CO2 ఇస్ గుడ్ లేయర్, గుడ్ గ్యాస్. ఇప్పుడు చూద్దాం, అట్మాస్ఫియర్ ఉంది. సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొద్ది డిఫరెంట్గా మన అట్మాస్ఫియర్ని ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మీరు ఎప్పుడు వినుంటారు, ఇప్పుడు సపోజ్ ఎవరెస్ట్ వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎత్తైన కొండలు ఎక్కేటప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ అవుతుంది, అక్కడ వంటలు కుకింగ్ అవి చేయడం చాలా టైం పడుతుంది అంటారు. ఎందుకో చూద్దాం. సపోజ్ ఎర్త్ ఉంది, అప్ టు 8 kilometers వరకు, అంటే 8 to 18 kilometers వరకు ట్రోపోస్ఫియరే ఉంటుంది. అంటే ఏంటి, మనం మొత్తం ఇప్పుడు మనం ఉంటున్న, అంటే హ్యూమన్ బీయింగ్ కావాల్సినంత ఆక్సిజన్ సప్లై ఉండే, అంటే సఫిషియెంట్ టెంపరేచర్, సఫిషియెంట్ ఆక్సిజన్ సప్లై అన్నీ ఉన్న ఒక పర్టికులర్ లిమిట్ వరకు కూడా, అంటే 8 to 18 kilometers వరకు కూడా ట్రోపోస్ఫియర్ అంటాం. ఇదేంటి, ఆల్ లివింగ్ ఆర్గానిజం సర్వైవల్ కోసం, ఇవి సర్వైవ్ అయ్యే ఒక లేయర్ అనమాట, టు దిస్ జోన్ అనమాట. అంటే ఈ పర్టికులర్ రేంజ్ అనమాట. ఓకే, దీనిపైన ఒకటి ఉంటుంది, దీనిపైన ఓకే. ఇప్పుడు చూద్దాం, ట్రోపోస్ఫియర్ అంటే ఏం లేదు, మనం ఉంటున్నది, మనం నివసించేది, మనం ప్రెసెంట్ మన చుట్టూ సరౌండింగ్ అప్ టు 8 kilometers వరకు ట్రోపోస్ఫియర్ అంటాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే ఫర్దర్ స్టడీస్లో చాలా యూజ్ అవుతుంది. మనం దీన్ని ఇంకా డెప్త్గా నెక్స్ట్ స్టాండర్డ్స్లో ఇంప్రూవ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఏంటి, స్ట్రాటోస్ఫియర్. అంటే ఏంటి, సపోజ్ మన ట్రోపోస్ఫియర్లో ఏముంటాయి, ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ కానీ, ఫుల్ ఆఫ్ స్మోక్స్ కానీ, ఎలా డిఫరెంట్, అంటే హెజీనెస్ కానీ, హ్యూమిడిటీ కానీ ఉంటాయి. ఇవేంటి, మనకి ఫ్లైట్స్ అవి ఎగరడానికి అంత కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే వాటి యొక్క రాడార్ రేంజ్కి కరెక్ట్గా ఉంటుంది అనమాట, వాటి నావిగేషన్ కోసం. సో ఫ్లైట్స్ అనేవి కూడా ఇక్కడ ఎగురుతాయి అనమాట. ఎక్కడ, స్ట్రాటోస్ఫియర్లోని. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇక్కడ ఈ స్ట్రాటోస్ఫియర్లోనే ఓజోన్ లేయర్ ఉంటుంది అనమాట. మనం ఎక్కువగా చూస్తుంటాం, ఓజోన్ లేయర్ దెబ్బతింది, ఓజోన్ లేయర్ హోల్ పడింది, ఓజోన్ లేయర్ ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ అనమాట. అంటే ఏంటి, సన్లైట్ నుంచి డైరెక్ట్గా వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ని మన స్కిన్ మీద పడకుండా కాపాడతాయి. మన స్కిన్ మీద పడితే స్కిన్ క్యాన్సర్, స్కిన్ డిసీజ్ వస్తుంటాయి అనమాట. సో ఇక్కడ దీనికి ఇంపార్టెంట్ ఏంటి, ఈ లేయర్ 18 kilometers దాటిన తర్వాత ఫ్లైట్స్ ఎగరడానికి కన్వీనియంట్గా ఉంటుంది, ఓజోన్ లేయర్ కలిగి ఉంటుంది. తర్వాత మెసోస్ఫియర్, తర్వాత థర్మోస్ఫియర్, తర్వాత ఎగ్జోస్ఫియర్,
ఎగ్జోస్పియర్ అంటే మనకి ఒక పర్టికులర్ లెవెల్ తర్వాత మనకు తెలియదు, మనం క్యాలిక్యులేట్ చేయలేదు, మనకు అది యూనివర్స్లో ఇంకా ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఆ తెలియని జోన్ అంతా కలిపి ఎగ్జోస్పియర్ అంటాం. థెర్మోస్పియర్ ఉంది. థెర్మోస్పియర్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. అంటే ఎర్త్ నుంచి హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంది. సో అందుకే మనకి ఇక్కడ శాటిలైట్స్ ఉంటాయి. మనకి ఎర్త్ నుంచి పంపించిన సిగ్నల్స్ అనేవి అక్కడ స్టేషన్ నుంచి పంపించినవి శాటిలైట్ రీచ్ అయ్యి శాటిలైట్ నుంచి థెర్మోస్పియర్ నుంచి మళ్ళీ ఎర్త్ బౌన్స్ అవుతాయి. అంటే గుర్తుంచుకోండి, శాటిలైట్స్ అనేవి మనకి రేడియో సిగ్నల్స్ కానీ ఆల్ శాటిలైట్ సిగ్నల్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే థెర్మోస్పియర్లో నుంచే బ్యాక్ బౌన్స్ అవుతాయి అనమాట. మెసోస్పియర్ అంటే ఏంటి? ఇది ఒక వార్మస్ట్ జోన్ అనమాట. వార్మ్ జోన్ అనమాట. అంటే ఏంటి? వేడైన ఒక జోన్ అనమాట. ఇక్కడ టెంపరేచర్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటాయి అనమాట. ఎలా? మెసోస్పియర్లోని మెటీరియల్స్ కానీ అంటే ఏంటి? చిన్న చిన్న గ్రహశకలాలు అంటే అర్త్ ఒక ప్లానెట్ టచ్ అవ్వడం, లేకపోతే ఆ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్ కానీ ఆర్బిటాల్ వల్ల జరిగే సమ్ పార్ట్స్ అనేవి సెపరేట్ అయినవి ఎక్కడికి వచ్చి బర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట. మెటీరియల్స్ బర్న్ అవుతుంటాయి. ప్లస్ ఈ థెర్మోస్పియర్లోనే జెట్స్ వెళ్తున్నాయి అన్నమాట. సూపర్సోనిక్ వెజల్స్, సూపర్సోనిక్ ఫ్లైట్స్ ఉంటాయి కదా. అంటే ఏంటి? ఏ స్పీడ్ మ్యాక్సిమం మోర్ దెన్ ఎయిర్ స్పీడ్ అనమాట. ఆ స్పీడ్తో వెళ్ళేవన్నీ కూడా ఈ థెర్మోస్పియర్లోనే ఉంటాయి. ఇది మనకు అనమాట. అంటే అర్త్ పైన అట్మాస్ఫియర్ అనేది ఈ లేయర్స్లో డివైడ్ అవుతుంది. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. ఎగ్జోస్ఫియర్ అంటే ఇంకా ఫైండ్ అవుట్ అవ్వలేదు. అంటే అబౌవ్ ద లెవెల్ మనం ఉంటుంది ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్, ఓజోన్ లేయర్ ఉంటుంది, ఫ్లైట్స్ అందులోనే వెళ్తాం. మెసోస్ఫియర్ ఆస్ట్రాయిడ్స్, మెటీరియల్స్ అన్ని బర్న్ అయ్యే ఒక స్పేస్ అనమాట. థెర్మోస్ఫియర్ అంటే ఇప్పుడు శాటిలైట్స్ అనేవి మనకు పంపించే శాటిలైట్ సిగ్నల్స్ అన్ని అక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ అవుతాయి. ప్లస్ మన దగ్గర నుంచి వెళ్ళి జెట్ ఫైటర్ జెట్స్ కానీ లేకపోతే సూపర్సోనిక్ వెహికల్స్ కానీ ఇక్కడ ఫ్లై అవుతాయి అనమాట. ఇప్పుడు మనం హైడ్రోస్ఫియర్ డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. నేను ఫస్ట్లో క్వశ్చన్ అడిగిన అట్మాస్ఫియర్ అడిగేటప్పుడు ఏంటి అంటే మనకి పైకి వెళ్ళే కొద్ది ఎందుకు మనకి బ్రీతింగ్ ఇష్యూ అవుతుంది. చూడండి, మన ఆర్మీ పర్సనల్ హిమాలయస్లోని అక్కడ లేకపోతే ఎవరెస్ట్ ఏదైనా మౌంటైన్స్ ఎక్కే వాళ్ళు ఆక్సిజన్ క్యారీ చేస్తారు. ఎందుకు అంటే దట్ ఇస్ ద రీజన్ ఆఫ్ ప్రెషర్. ఈ ప్రెజర్ అనేది ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఈ ప్రెజర్ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఆ ప్రెజర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళే కొద్ది మనకి ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే ఏంటి? మనం హైట్కి వెళ్ళే కొద్ది ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే అక్కడ కుకింగ్ కూడా చాలా టైం పడుతుంది. మన ఆర్మీ పర్సన్స్ కానీ వీళ్ళందరూ ఎవరైనా అక్కడ ఉన్న హై ఆల్టిట్యూడ్ ఉన్న వాళ్ళకి కుకింగ్ చాలా టైం పట్టేయగలరు అనమాట. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో హైడ్రోస్ఫియర్, హైడ్రో అంటే ఏంటి? వాటర్. మనం చెప్పినట్టు వాటర్ అనమాట. వాటర్ అంటే ఏంటి? మనం ఎర్త్ అనేది ఇది సపోజ్ మన ఎర్త్ అయితే ఇది మాత్రమే ల్యాండ్. ఈ టోటల్ అనేది కూడా వాటర్ మనకి. అంటే మనకి అన్ని వైపులా త్రీ సైడ్స్ కూడా మనం వాటర్తో సరౌండ్ అయ్యి ఉన్నాం అనమాట. సో ల్యాండ్ పర్సెంటేజ్ ఎంత? 21%. వాటర్ పర్సెంటేజ్ ఎంత? 79% ఆఫ్ వాటర్ ఉంటే 21% ఆఫ్ మనకి ల్యాండ్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఇప్పుడు పైనుంచి మన స్పేస్ ని చూస్తే మన అర్త్ అనేది కంప్లీట్గా బ్లూయిష్గా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మొత్తం వాటర్ ఉంది, వాటర్ బ్లూ కలర్. సో బ్లూష్గా కనబడుతుంది అనమాట, బ్లూ కలర్. అందుకే మన అర్త్ని మనం ఏమంటాం అంటే బ్లూ ప్లానెట్ అంటాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ స్టూడెంట్స్, అది గుర్తుంచుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఒక క్వశ్చన్స్ అడుగుతుంటారు విచ్ ప్లానెట్ ఇస్ కాల్డ్ బ్లూ ప్లానెట్ అంటున్నమాట. సో ఎర్త్ అనమాట. ఎందుకంటారంటే ఇది 79% ఆఫ్ లేదంటే 1/3 ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ద వాటర్ అని చెప్పాలన్నమాట మీరు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇందులో మనం ల్యాండ్ సర్ఫేస్ గురించి చూసుకున్నాం ఆల్రెడీ. ఎందుకంటే కాంటినెంట్స్ కానీ ఓషన్ బేసిన్స్ కానీ మనం డిస్కస్ చేసాం. ఓన్లీ ఇప్పుడు ఇది హైడ్రోజన్ వాటర్ గురించి చూస్తున్నాం. ఇందులో ఇప్పుడు 79% ఆఫ్ వాటర్లోని మనకి హైయెస్ట్ వాటర్ ఎందులో ఉంటుంది? జనరల్గా మనకు చూసే మన సరౌండింగ్స్ బట్టి మనకి తెలిసిపోతుంది ఈజీగా. హైయెస్ట్ వాటర్ ఎంత పర్సెంట్ ఎందులో ఉంటుంది చెప్పండి? మన హైయెస్ట్ వాటర్ అనేది ఇందులోని అంటే 79%లోని 97% అనేది ఓషియన్స్లో ఉంటుంది. తర్వాత 0.03% అనేది ఫ్రెష్ వాటర్ని మనం ప్రజెంట్ మనం యూటిలైజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యే ఫ్రెష్ వాటర్ అనేది 0.003%. మిగతాది ఏంటంటే గ్లేషియర్స్లోన, మిగతా అంతా సపోజ్ 2.8% గ్లేషియర్స్లోన, తర్వాత ఐస్ షీట్స్లోన, ఇవంతా ఫ్రెష్ వాటరే. ఫ్రెష్ వాటర్ ఇందులోని అంటే 2.7% ఆఫ్ ఫ్రెష్ వాటర్లో 0.03% అనేది మనకి యూజ్ అయ్యే ఫ్రెష్ వాటర్ అనమాట. మిగతాదంతా ఏంటి? ఐస్ షీట్స్లోన, లేదు అంటే గ్లేషియర్స్ అనమాట. మన హిమాలయస్లోన, అంటార్టికా, ఆర్టికా అక్కడ ఉంటుందన్నమాట.
సో చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనకి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంటుందంటే మీరు సీస్ ఓషన్స్ అని చెప్పాలి. లేదు హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎక్కడ ఉందంటే మనకి ఎక్కడ ఉంటుంది, గ్లేషియర్స్లో ఉంటుంది అనమాట. అంటే ఐస్ షీట్స్లోన గ్లేషియర్స్లోన హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఓకేనా? మిగతా ఇదంతా సెలైన్ వాటర్ అంటే సాల్టీ వాటర్ అనమాట, మనకి కన్జ్యూమ్స్కి యూజ్ అవుతుంది అనమాట. సో మనకి ఓషన్స్ అనేది మనం చూద్దాం. కానీ ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం దీంట్లో నుంచి. ఇప్పుడు మనకు తెలిసింది కదా ఎర్త్ అనేది ఒక బ్లూ ప్లానెట్ అంటాము మనం. తర్వాత మనకి ఎర్త్లో ఉన్న వాటర్ అనేది మనకి ఎందుకంటే 1/3 ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ అనేది ఆక్యుపైడ్ విత్ ద వాటర్. అండ్ ఇప్పుడు చూద్దాం మనం ఏంటి, ఇప్పుడు మ్యాక్సిమం వాటర్ ఇన్ ఎంత చెప్పారు కదా 97%, సారీ 79% అనే ఎర్త్ సర్ఫేస్ అనేది వాటర్ అనమాట. ఏంటి మేజర్లీ ఇది ఏంటంటే 79% ఎందులో ఉంది, ఓషన్స్లో ఉంది. మళ్ళీ ఓషన్స్లోని ఓషన్ మూమెంట్ అవుతుంటుంది అండి. ఓషన్ అనేది వాటర్ అనేది మూమెంట్ అవుతుంటుంది. అది ఏ మూమెంట్స్ అంటే టైడ్స్ అంటారు. మనం చూస్తుంటాం టైడ్స్, చెప్తుంది ఇది గురించి క్లియర్గా. టైడ్స్, కరెంట్స్, వేవ్స్. మనం ఈ వేవ్స్ డైలీ చూస్తాం. మనం బీచ్ దగ్గరికి వెళ్ళి నించుంటే వేవ్స్ అనేవి కరెక్ట్గా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. టైడ్స్ అనేవి ఆల్టర్నేట్గా వస్తాయి అనమాట. అంటే ఏంటి 24 అవర్స్లో 2 టైమ్స్ అనమాట. హై టైడ్ అనేది ఒకటి, లో టైడ్ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టైడ్ కాన్సెప్ట్. ఎందుకంటే మన పెద్ద పెద్ద షిప్లన్నీ మన పోర్ట్లోకి వచ్చేటప్పుడు హై టైడ్ ఎప్పుడు వస్తుందో చూసుకొని అప్పుడే బర్త్ చేస్తాయి. ఎందుకంటే ఆ కిందనే కావాల్సిన వాటర్స్ అది, ఎందుకంటే హై టైడ్ వచ్చినప్పుడు డెప్త్ ఎక్కువ ఉంటుంది, వాటర్ అనేది ఎక్కువ కవర్ అప్ అవుతుంది. సో హై టైడ్ వచ్చినప్పుడు మాత్రమే షిప్స్ అవి బర్త్ చేయడానికి కన్వీనియంట్ ఉంటాయి అనమాట. మనకి ఈ వేవ్స్ అనేది మనం డైలీ చూస్తుంటాం. కరెంట్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ వార్మ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్ ఉంటాయి. ఇవి మన క్లైమేట్కి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక ప్లేస్లోని ఒక ప్లేస్లో మనకి మెరైన్ సంపద ఎక్కువగా కావాలండి, అంటే ఫిషింగ్ ఎక్కువగా గ్రో అవ్వాలన్నా మనకి కావాల్సిన ఇంపార్టెంట్ సపోజ్ ఒక కాంటెంట్ ఉంది, దానికి ఏంటంటే అది కోల్డ్గా ఉండాలా వార్మ్గా ఉండాలా అనేది డిసైడ్ అయ్యేది కూడా ఈ ఓషన్ కరెంట్స్ అనమాట. అది మనం ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఇన్ డెప్త్గా అది చూద్దాం. మనం సిఆర్టీ చూద్దాం. సో ఓషన్ అనేది మూమెంట్ ఉంటుంది అనమాట. ఓషన్ వాటర్ మూమెంట్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అయితే టైడ్స్లో లేకపోతే కరెంట్స్లో లేకపోతే వేవ్స్లో, అది ఏంటంటే అడ్వాంటేజెస్ చూసేసాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఓషన్స్ ఉన్నాయి. జనరల్గా మనకు తెలిసిన ఆల్మోస్ట్ ఓషన్స్ ఎన్ని మనకి ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి స్టూడెంట్స్. కాంటినెంట్స్ అనేవి ఇవి ఆసియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఇక్కడ మనకు ఓషన్స్ ఏంటి మేజర్గా, బిగ్గెస్ట్ ఓషన్ పసిఫిక్ ఓషన్. ఓకే, తర్వాత ఇందులోనే మెరీనా ట్రెంచ్ అని ఉంటుంది. మీకు ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పాను, మెరీనా ట్రెంచ్ అని. ఏంటిది, మౌంట్ ఎవరెస్ట్ అనేది 8484 మీటర్స్ హైట్ ఉంటే దాన్ని ఈ ట్రెంచ్లో, అంటే ఇందులో పసిఫిక్ ఓషన్లో ఒక మెరీనా ట్రెంచ్ అనే ప్లేస్లో దించితే ఇంకా వాటర్ అనేది 2000 మీటర్స్ అబవ్ ఉంటుంది అనమాట. అంటే వరల్డ్లోనే డీపెస్ట్ పాయింట్ ఇది అనమాట. తర్వాత అట్లాంటిక్ ఓషన్ రెండోది. మూడోది ఏంటి, పసిఫిక్ ఓషన్. నాలుగోది ఆర్టిక్ అండ్ అంటార్టిక్. ఎవరైనా అడిగారు అనుకో మన ఓషన్స్లో ఒకే ఒక ఓషన్ ఆ కంట్రీ పేరు మీద ఉంటుందని సింపుల్గా చెప్పవచ్చు. ఏంటది, ఇండియన్ ఓషన్. మన ఇండియా నేమ్ మీద ఉన్న ఇండియన్ ఓషన్. సారీ, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్. ఓకే, ఇది అనేది ఇండియన్ ఓషన్ అనేది ఇండియన్ నేమ్ మీద ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు బయోస్ఫియర్కి వద్దాం. బయోస్ఫియర్ నేను ఆల్రెడీ చెప్పాము. బయోస్ఫియర్ ఏంటి అంటే ఈ మూడు ఎక్కడైతే పర్ఫెక్ట్గా కలుస్తాయో, అంటే లిథియోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అంటే ల్యాండ్, వాటర్, ఎయిర్ అనేది ఎక్కడైతే కరెక్ట్గా రెండు ఒక కలిసే ప్లేస్ ఉందో, అంటే పర్ఫెక్ట్గా దొరికే ప్లేస్ ఉందో అది బయోస్ఫియర్. ఇది మన మనుషుల యొక్క జీవనానికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బెస్ట్ ప్లాంట్స్ గ్రో అవుతాయి, మోర్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి, మోర్ నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ గ్రో అవుతాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ ఇక్కడ గ్రో అవుతుంది. అంటే వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఇన్ సాయిల్ అనమాట. సాయిల్ అనేది రిచెస్ట్గా ఉంటుంది, మనకి బయోడైవర్సిటీ అనేది హెవీగా ఉంటుంది. సో ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సపోజ్ చూద్దాం, ఇది మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ కదా. ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా ఇంటర్లింక్డ్ అనమాట. పాయింట్ గుర్తుంచుకోండి, ఇంటర్లింక్డ్ అంటే ఏంటి, మనం ఒక్కదాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తే, సపోజ్ ల్యాండ్ ఉంది, ల్యాండ్ని మనం పొల్యూట్ చేయాలనుకున్న ఎలాగా, మన ఫెర్టిలైజర్స్ వాడి మొక్కలు గ్రో అవ్వడం కోసం, లేకపోతే డిగ్గింగ్ చేసి, లేకపోతే శాండ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ల్యాండ్ పొల్యూషన్ అయిందనుకో, అప్పుడు రెయిన్ వాటర్ ఏమవుతుంది, ల్యాండ్ మీద ఫెర్టిలైజర్స్ ఉంటాయి. సపోజ్ ఏం గ్రో ఫెర్టిలైజర్స్ హెవీగా వాడనుకో, ఈ ఫెర్టిలైజర్స్ అనేది వాటర్లో కలుస్తాయి. సో ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఏంటంటే మనకి
ఆక్వాటిక్స్ అంటే ఆక్వా కల్చర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ వాటర్ని మనకి తాగితే హ్యూమన్ బీయింగ్కి డిసీజెస్ వస్తాయి అనమాట. మన డిసీజెస్ వస్తే మన యొక్క వెల్ బీయింగ్ అని పోతుంది అనమాట. ఇలా అనమాట. ల్యాండ్ ఉంది, ల్యాండ్ అంటే ల్యాండ్ పొల్యూషన్ అంటే హెవీగా ఇది వాడడం, ఇవి సాయిల్ ఫెర్టిలైజర్స్ వాడడం, లేకపోతే సాయిల్ ఎరోజన్స్ అనమాట. అంటే ఏంటి, అడవుల్ని ఈ మొక్కల్ని ఎక్కువగా నడికేయడం వలన మన ఆ స్ట్రాంగ్ వాటర్ ఏంటి డైరెక్ట్గా ఎర్త్ సర్ఫేస్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫెర్టిలైజర్ అంటే ఏంటి, ఒక రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఒక ఎర్త్ సాయిల్ అనేది లే ఆఫ్ చేస్తుంది అనమాట. అది అప్పుడు మనకి ప్లాంట్స్ గ్రో. సో ఈ మూడు అనే బయోడైవర్సిటీలో ఇంటర్లింక్డ్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చూసాం కదా, డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ అనేది లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్. స్టూడెంట్స్ ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం ఈ యూనిట్లోని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? చాలా మంది అడిగే క్వశ్చన్స్తో సహా చెప్పండి. మనం ఒక యూనిట్ మిస్ అయినట్టున్నా, దాన్ని మళ్ళీ కవర్ చేస్తాను నేను. వాట్ ఆర్ ద 4 డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్? ఇగోండి ఫ్రెండ్, స్టూడెంట్స్ మీ ఎదురుగా ఉంది లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్. 4 డొమైన్స్ ఇవి. నేమ్ ద మేజర్ కాంటినెంట్స్ ఆఫ్ ది ఎర్త్. ఏంటి స్టూడెంట్స్ చెప్పండి? ఏషియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆర్టిక్, అంటార్టికా, ఆఫ్రికా. ఓకేనా? మేజర్ కాంటినెంట్స్. తర్వాత ఏంటి? నేమ్ 2 కాంటినెంట్స్ దట్ లై ఎంటైర్లీ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. అంటే ఏంటి, మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఇది ఈక్వేటర్, అబవ్ ఉన్నవన్నీ నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. కంప్లీట్గా సదర్న్ ఏమున్నాయి స్టూడెంట్స్ చెప్పండి? ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది, ఇంకా ఇక్కడ సౌత్ అమెరికా ఉంది. అంటే ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా అనేవి 2 కాంటినెంట్ కంప్లీట్గా లైస్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. నేమ్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. స్టూడెంట్స్ మీ ఎదురుగా ఉంది ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. 5 లేయర్స్ అవి. Why is the earth called the blue planet? Because the highest percentage, that means 79% of the earth is occupied with the water. That is called, so that earth is called blue planet. Why is the northern hemisphere called the land hemisphere? ఇది చూడండి, కొంచెం లాజికల్గా అడిగాడు అనమాట. నార్థన్ హెమిస్ఫియర్ చూడండి, మనకి ఓషన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? సదర్న్ హెమిస్ఫియర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, మనకి ఇక్కడ ఏషియా, ఇది సౌత్ అమెరికా, ఇది ఆస్ట్రేలియా, ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇది ఆఫ్రికా. మనం చూడండి, మనకి ఇక్కడ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ ఉంది. ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి వెస్ట్ సైడ్ పసిఫిక్ ఓషన్ ఉంది. ఇండియన్ కింద ఇండియన్ ఓషన్ ఉంది. బట్ ఇక్కడ ఈ జోన్లో ఏమీ ఓషన్స్ లేవు. అంటే ఏంటి, అక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ ఉందన్నమాట అక్కడ. ఓకేనా? వై ఈజ్ నార్థన్ హెమిస్ఫియర్ కాల్డ్ ద ల్యాండ్ హెమిస్ఫియర్ అంటే అది రాయనమాట. బికాస్ the content of the water, the percentage of the water is lesser and percentage of the land sphere is higher, so that northern hemisphere called land hemisphere. అంటే ఇక్కడ ల్యాండ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, మిగతాదంతా ఓషన్ వాటర్ కిందనంతా సదర్న్ లో. వై ఈజ్ ద బయోస్ఫియర్ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజం? బికాస్ బయోస్ఫియర్ అనేది 3 ల్యాండ్, వాటర్, ఎయిర్ పర్ఫెక్ట్గా కలిసిన ఒక నేరో ప్లేస్నే బయోస్ఫియర్ అంట. అక్కడ ఏంటి, మనకి అన్ని పర్ఫెక్ట్గా రిక్వైర్డ్ క్వాంటిటీస్లో మనకు దొరుకుతుంటుంది అనమాట. అంటే ఏంటి, వర్షం, ల్యాండ్, వాటర్, సాయిల్గా, వాటర్ అనేది ప్యూర్గా ఉంటుంది, ల్యాండ్ అనేది సాయిల్ ఫెర్టిలిటీగా ఉంటుంది, ఎయిర్ అనేది క్వాంటిటీగా ఉంటుంది. సో అక్కడ లివింగ్ ఆర్గానిజం గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ద మౌంటైన్ రేంజ్ దట్ సెపరేట్స్ యూరోప్ అండ్ ఏషియా. మనం నేను చూసినట్టున్నా, ఇదిగోండి మనకి ఏషియాకి యూరోప్కి ఒరాల్ మౌంటైన్స్ అనేవి సపరేట్ చేస్తుంటాయి. ద కాంటినెంట్ ఆఫ్ నార్త్ అమెరికా ఈజ్ లింక్డ్ టు సౌత్ అమెరికా. ఏంటి, నేను నాకు చెప్పాను స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని ఏది డిసైడ్ చేస్తున్నాను చెప్పాను. ఇలా నార్త్ అమెరికా ఇక్కడ స్ట్రైట్ ఉండి, ఇదంతా సౌత్ అమెరికా, ఇది ల్యాండ్ మాస్, దీన్ని ఇస్తుమస్ అంటాము. అదే ఇక్కడ ఇది ల్యాండ్, అక్కడ వాటర్ ఉంది అనుకోండి, వాటర్ వే ఉంది అనుకోండి, దాన్ని స్ట్రైట్ అంటాం, ఇస్తుమస్. అక్కడ ఆన్సర్ ఇస్తుమస్ అని రాయాలి. ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ బై పర్సెంటేజెస్. ఏంటి, అట్మాస్ఫియర్లో మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఏముంటుంది స్టూడెంట్స్ అని చెప్పాను? నైట్రోజన్ 78%. తర్వాత ద డొమైన్ ఆఫ్ ది ఎర్త్ కన్సిస్ట్ ఆఫ్ సాలిడ్ రాక్స్. ఏముంది, సాలిడ్ అనే పదం వినగానే మీరు లిథోస్ఫియర్ గుర్తు రావాలి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్? ఆబ్వియస్లీ మన ఏషియా, మన ఇండియా ఉన్నది, మన చైనా ఉంది, ఇవన్నీ కలిపి రష్యా ఉంది కాబట్టి ఏషియా. ద డీపెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఎక్కడుంది? మెరీనా ట్రెంచ్, పసిఫిక్ ఓషన్ ఉంది. ద డాష్ ఓషన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ. ఇందాక చెప్పాను ఇండియన్ ఓషన్, ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ఇండియా. The dash is a narrow contact zone of land, air, water that supports life. That is biosphere. The domain, the continents of the Europe and Asia together are known as. ఇక్కడ రాసి ఉంది ఆల్రెడీ, నేను ఇంకా డీల్ చేయలేదు. యురేషియా, యూరోప్ అండ్ ఏషియా, యురేషియా. తర్వాత the highest mountain peak on the earth is ఏంటి? హైయెస్ట్
చెప్పాను కదా ఎవరెస్ట్, డీపెస్ట్ అంటే మెరీనా ట్రెంచ్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో మనకి యూనిట్ 5 అయింది, డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 6 మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నాకు ఒక 4 కమెంట్స్ పెట్టారు. ఏంటి సురేష్ సార్ కొంచెం క్లాస్ ఫాస్ట్ అవుతుంది, స్లోగా చెప్పరా? షూర్ చెప్తామమ్మా, కాకపోతే అది ఏంటంటే టైం బీయింగ్ అనమాట, మీకు వీడియో లెంత్ పెరిగిపోతుంది అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. సరే నేను అది అడ్జస్ట్ చేసి కొంచెం చెప్తా, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని తీసుకొని కొంచెం మినిమైజ్ చేసి స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఇంకా ఏంటి సార్ యూనిట్ 3లో క్వశ్చన్స్ మిస్ అయ్యి. ఓకే అమ్మ, నెక్స్ట్ క్లాస్లో తప్పకుండా కవర్ చేద్దాం. నేను అదే అనుకున్నామన్నా, ఫాస్ట్లో మిస్ అయింది. ఓకే ఎనీవే, టేక్ కేర్ స్టూడెంట్స్, బై బై, విల్ మీట్ యూ నెక్స్ట్ క్లాస్. ఓకే.